7 వేళల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. ఇక్కడ ఇంతమంది రద్దీగా ఉన్నారు కదా, వీళ్ళంతా ఈకేవైసీ చేసుకోవడం వచ్చారు. ఇక్కడ పొద్దున్నుంచో ఇప్పటివరకు లైన్లో కట్టి ఉన్నారు అని వీళ్ళు అంటున్నారు. దీని గురించి మీ స్పందన ఏంటిది? అంటే మీ స్టేషన్ ముందట వీళ్ళు వచ్చి అయితే స్వామి మేము చెప్పేది ఒకటే, మైబాద్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ, నా పేరు ప్రసాద్, నేను మేనేజర్ని. చెప్పే విషయం ఏంటంటే ఈకేవైసీకి ఇప్పటి వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఏం లేదు. మేము ప్రతిసారి ఇప్పుడు నేను మొన్నటి నుంచి గత 10 రోజులుగా వాట్సాప్లల్లో, ఫేస్బుక్లల్లో, మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పేది ఏంటంటే ఈకేవైసీ లాస్ట్ డేట్ లేదు కాబట్టి మీరు ఎవరు ఇక్కడికి రావద్దు. మా మ్యాండేటరీ టీమ్ మీ దగ్గరకు వస్తుంది. విలేజ్ టు విలేజ్ మేము తిరుగుతూ ఉన్నాం. ప్రతి విలేజ్కి మేము వస్తాం, మేమే మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేస్తాం, మేమే ఎవరికన్నా సురక్ష చేంజ్ చేయాలన్నా చేస్తాం. ఈకేవైసీ కూడా మీ దగ్గరికే వచ్చి చేస్తాం, మీ విలేజ్కే వచ్చి చేస్తాం. దయచేసి ఇక్కడికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికీ అన్ని రకాల మాధ్యమాల ద్వారా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇక్కడికి వచ్చినాం కదా, ఎట్లాగూ చెయ్యి, నీకేమవుతుంది, మేమే వచ్చినాం కదా. స్వామి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానా. ఒక ఊరు నుంచి ఊరు ఇక్కడికి వస్తే ఒక ఊరికి ఒక రాను పోను ఒక 40 రూపాయలు ఛార్జ్ చేసుకున్న ఊళ్ళో 1000 మంది అంటే చాలా పైసలు అయితే. అదే మా టీం మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, నాకు 10 మంది వస్తారు కాబట్టి తక్కువలో అయిపోతాయి. మీరెవరు పన్నులు వదిలిపెట్టుకొని ఇక్కడికి రావద్దు. ఈకేవైసీకి ఇప్పటి వరకు గవర్నమెంట్ లాస్ట్ డేట్ అని ఏం చెప్పలేదు. ఈకేవైసీకి లాస్ట్ డేట్ అనేది లేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మేమే విలేజ్ టు విలేజ్ వస్తాం, మా టీం వస్తుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 230 రూపాయలు పెట్టి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేయించుకుంటేనే అది సేఫ్టీ ఉంటుంది. మా మెకానిక్ టీం మీ దగ్గరకు వస్తుంది. మీ దగ్గరకు వచ్చి మీ స్టవ్, మీ రెగ్యులేటర్, మీ పైపు అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. మీ గూగుల్ లొకేషన్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. దానికి 236 రూపాయలు ఛార్జ్ అవుతుంది. వచ్చి మా మ్యాండేటరీ టీం వస్తుంది, అక్కడే చేయించుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సురక్ష ట్యూబ్ చేంజ్ చేసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది నాకు సురక్ష ట్యూబ్ లాస్ట్ డేట్ అయిపోయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఆ ట్యూబ్ మీద డేట్ ఉంటుంది, చేంజ్ బిఫోర్ అని చెప్పేసి ఇయర్ మంత్ 2 ఉంటాయి. ఆ రెండింటి ఉన్నది మీద సపోజ్ 2023 జూన్ ఉన్నది అనుకోండి, డేట్ అయిపోయింది కాబట్టి 190 రూపాయలు పెట్టి చేంజ్ చేయించుకోవాలి. ఇవి చేసుకోండి. మా టీం మీ దగ్గరకు వస్తుంది, ఇంటింటికి మేమే వస్తాను, మీ దగ్గరికే మేము వస్తాను. మీరు ఇక్కడికి రావద్దు, ఇబ్బంది పడద్దు. ఇప్పటి వరకు ఈకేవైసీకి లాస్ట్ డేట్ అనేది లేదు. డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదండి. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు ఏమడుగుతానంటే మా భార్య పేరు నా పేరు మీద ఉన్నది, మా భార్య పేరు మీదకి చేంజ్ చేయాలన్నా. ఇప్పటి వరకు మీకు ఎవరన్నా చెప్పినరా ఆడోళ్ళ పేరు మీద ఉంటే సబ్సిడీ రాదు, మగోళ్ళ పేరు మీద ఉంటే సబ్సిడీ వస్తుందని ఎవరైనా చెప్పిర్రా? గవర్నమెంట్ ఏదైనా ప్రకటన చేసిందా? అటువంటి ప్రకటన ఏం చేయలే కదా. ఎందుకు వస్తాను ఇక్కడికి? భార్యల నా పేరు మీద ఉన్నది, మా భార్య పేరు మీదకి చేంజ్ చేయండి. రెగ్యులర్గా రోజు ఒక 150-200 మంది వస్తారు. ఎందుకు చేంజ్ చేసుకోవాలి? చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? సబ్సిడీ అనేది ఇస్తే గవర్నమెంట్ ఏదో ఒక క్రైటీరియా తీసుకొని ఆ లెక్క ప్రకారం ఉన్న వాళ్ళకి, ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్వామి మహాలక్ష్మి ఓన్లీ ఆడోళ్ళకే పెట్టిరు కాబట్టి, దీని పేరు కూడా మహాలక్ష్మి పెట్టిరు కాబట్టి మగోళ్ళకు ఉంటే సబ్సిడీ రాదేమో. రోజు పొద్దుటి నుంచి ఇదే కథ. రోజు ఒక 400 మంది 500 మంది నా పేరు మీద ఉన్నది, మా భార్య పేరు మీదకి చేంజ్ చేయండి. ఎవరి పేరు మీద ఉన్నా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ ఏమన్నా చెప్తుంది. గవర్నమెంట్ ఈకేవైసీకి లాస్ట్ డేట్ అని చెప్పలే, మగోళ్ళ పేరు మీద ఉన్న కనెక్షన్ ఆడోళ్ళ పేరు మీదకి చేంజ్ చేసుకోమని కూడా చెప్పలే. మీరు ఇక్కడికి రావద్దు. మీకు ఏ అవసరం ఉన్నా మా టీం తిరుగుతుంది, విలేజ్ తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు కమ్మాలపల్లి నడుస్తూ ఉంది, రేపు వేమనూరు పక్కన నడుస్తుంది. మీ దగ్గరికి మేమే వస్తాం. దయచేసి ఎవరు ఇక్కడికి రావద్దు. మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీరు పనులు మానుకొని ఇక్కడికి రావద్దు. ఈకేవైసీకి లాస్ట్ డేట్ అనేది లేదు. అప్పుడు మీకు ఖచ్చితంగా మీ సేఫ్టీ ప్రికాషన్స్ కోసం చెప్తారు. మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేయించుకోండి, సురక్ష ట్యూబ్ చేంజ్ చేయించుకోండి. ఈకేవైసీ అయితే ఫ్రీగానే చేంజ్ చేస్తారు. సురక్ష చేంజ్ చేస్తే 190 రూపాయలు తీసుకుంటారు. మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేస్తే 236 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా చాలామంది ఏం చేస్తారంటే గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిపోగానే ఈకేవైసీ చేసుకుంటేనే గ్యాస్ 500కి ఇస్తామని ఎక్కడ చెప్తలేరు. గ్యాస్ ఇప్పుడు ఎవరికి కూడా 500 రూపాయలకు రావడం లేదు. గవర్నమెంటు గ్యాసు కనుక 500 రూపాయలకు ఇస్తే పేపర్లల్లో, మీడియాలల్లో అన్నిట్లో చెప్తారు. ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పినప్పుడు ఏం చేశారు? అందరికీ తెలిసిందా లేదా విషయం? అందరికీ తెలిసేటట్టుగా గవర్నమెంట్ ప్రకటనలు ఇస్తుంది. మేము చెప్తాం, మా డెలివరీ బాయ్ చెప్తారు, అందరూ చెప్తారు. ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటేనే 500 రూపాయలకు సిలిండర్ అన్నది లేదు. చేసుకున్న వాళ్ళకి 500 రూపాయలకు ఇస్తామని కూడా ఎవరం చెప్తలేము. గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడే 500 రూపాయల సిలిండరు. అంటే గవర్నమెంట్ 500 రూపాయలకి ఇస్తా అన్నది కదా,
ఇప్పుడు అందుకనే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈకేవైసీ చేసుకుంటారు. స్వామి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తేనే కదా నేను ఇవ్వగలిగేది. ఈ కేవైసీ చేసుకుంటేనే 500 రూపాయల సిలిండర్ అని గవర్నమెంట్ కానీ మేము కానీ ఎవరో చెప్తలేం. ఇప్పుడు ఈ కేవైసీ చేసుకుంటేనే గవర్నమెంట్ చేసుకున్న వాళ్ళకే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని గవర్నమెంట్ ఎక్కడ చెప్తలే. ఈ కేవైసీ ప్రాసెస్ వేరు, గవర్నమెంట్ డిక్లేర్ చేసిన సబ్సిడీ వేరు. స్వామి ఈ కేవైసీ ప్రాసెస్ కానీ మ్యాండేటరీ ప్రాసెస్ కానీ లేకపోతే సురక్ష చేంజ్ చేసే ప్రాసెస్ కానీ ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు వీళ్ళు అపోహలు చేసుకొని రావడం తప్పితే మేమే వస్తామని చెప్తున్నాం. అక్కడికి ఈ కేవైసీ చేస్తేనే పైసలు పడతాయి అని మాత్రం లేదు, సబ్సిడీ అనేది చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకోవాలి కానీ ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకే సబ్సిడీ అనేది ఇప్పటివరకు అయితే ఎవరు మనకు డిక్లేర్ చేసి చెప్పలేదు.